హాయ్ అండి. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా మన ఊరి వంటల్లో అందరికీ గుర్తొచ్చే ఒక మంచి హెల్తీ రెసిపీ అన్నమాట. అదేంటంటే వాము జావా. ఇది హెల్త్కి కూడా మంచిదే. కోల్డ్కి మంచిది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. తింటుంటే కూడా అసలు వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ కూడా. స్టమక్ హెవీ అవుతున్న ఫీల్ కూడా రాదు మనకి తినేటప్పుడు. అంత బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక పెద్ద ఆనియన్, 5-6 ఎండుమిర్చి, ఒక 3 స్పూన్స్ వరకు వాము తీసుకోవాలి. చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కినాక వాము వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి వేసి, కరివేపాకు వేసి వేయించాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకొని, నేను హాఫ్ కప్పు బియ్యం రవ్వ తీసుకున్నా. హాఫ్ కప్పు బియ్యం రవ్వకి ఒక 6 కప్స్ వరకు చింతపండు గుజ్జు వాటర్ పడుతుంది. పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. అది బాయిలింగ్కి వచ్చిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసి బియ్యం రవ్వ వాటర్లో వేసిన తర్వాత మంచిగా ఉడికించుకొని, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కిడ్స్ ఎవరైనా ఉంటే కిడ్స్కి కూడా పెట్టండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.